ఆలయ గంటలు రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూప, నీ మహిమలను కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ బెల్లంకొండ దేవప్రసాద్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యశస్వి ఆశలకు బంగారు భవిష్యత్తు దయచేయమని వారి శ్రీమతి బెల్లంకొండ ఇన్యాసమ్మ, కుమార్తె యశస్వి ఆశ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ కీర్తిశేషులు చాట్రగడ్డ పెద్ద రామకోటి జూన్ 25న వీరి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు చాట్రగడ్డ సోమయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చాట్రగడ్డ నాగరత్నం, కవితా ప్రశాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నేదనూరు విచారణ తుమ్మా రోహన్ రెడ్డి, ఎన్నం రితీష్ రెడ్డి, ఎన్నం రక్షిత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడి చేసిన మేలులకు తుమ్మా శాలిని మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చాట్ల మనోహర్, శ్యామల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు భాను, రత్నకమల్, శరణ్యలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. శిష్యులు యేసు తల్లియగు మరే మాతతో పాటు ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శనివారము సాయంత్రపు దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే మొదటి పఠనము విలాప గ్రంథం నుండి తీసుకొనబడి ఉన్నది. అందులో ఇశ్రాయేలు కుమారి అయినటువంటి నీవు ఎంత విలాపం చెందుతున్నావో ఆ విలాపమును బట్టి నీకు విముక్తిని ప్రసాదిస్తాను అన్నటువంటి భరోసాతో కూడినటువంటి మాటని ప్రభువు వాళ్ళకు అందిస్తూ ఉన్నాడు. రెండో పట్టణంలో కూడా శతాధిపతి సేవకుని కోసం తనకున్నటువంటి భక్తిని క్రీస్తు ప్రభు పట్ల వ్యక్తం చేయడం ద్వారా శతాధిపతి సేవకుడు స్వస్థత పొందడం కూడా మనం గమనిస్తున్నాం. ఇందులో రెండు పఠనాల ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది, మన విశ్వాసమే మనల్ని విమోచనము గావింపచేస్తుంది. ఆ విశ్వాసం అన్నటువంటిది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము, అందులో శక్తి ఉన్నది అని స్వయముగా తనే మనకు బోధిస్తున్నాడు. వ్యక్తిగత జీవితాలలో ఇది మరచి మనం అనేకమైనటువంటి మార్లు మన స్వీయమైనటువంటి శక్తి పైన, మన స్వీయమైనటువంటి జ్ఞానము పైన ఆధారపడి దేవుణ్ణి ఎన్నో మార్లు తృణీకరించి ఉంటాం. ఆ క్షణాలు గుర్తు చేసుకుందాం, విశ్వాసమును పెంపొందించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. దయానిధివైన ఓ తండ్రి అయిన సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు శిలువలో వేలాడుచూ ఉన్నప్పుడు తన తల్లి యగు పరిశుద్ధ కన్య అయిన మరే మాతను మా తల్లిగా కూడా ఉండునట్లు అనుగ్రహింపుము. ఆ తల్లి ప్రేమానురాగముల సహాయముతో నీ శ్రీ సభ అనుదినము సార్థకతను సాధించునుగాక. పావిత్రమునందు తన సంతానమును అభివృద్ధి చెందుటకుగాంచి ఆమె సంతోషించుచు మానవులందరినీ తన హక్కునకు ఆకర్షించున్నట్లు దయచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము విలాప గీతము 2వ అధ్యాయము వచనములు 2:10-14 వరకు మరియు 18-19. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నింటినీ నాశనము చేసెను. ఆగ్రహముతో యోధా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రింద పడద్రోసి అవమానమున ముంచెను. సియోను వృద్ధులు నేలపై చతికిలబడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యెరూషలేము యువతులు తలలు నేల మీదకి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు కమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనముగాంచి
నేను శోకముతో కృంగిపోతిని. చిన్నపిల్లలు పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయములేవి అని అలమటించుచున్నారు. గాయపడిన వారి వలె నగర వీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు. యెరూషలేము కుమారి, నేను నిన్ను గూర్చి ఏమి చెప్పుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నెట్లు ఓదార్తును? నీ వలె వ్యధలు అనుభవించిన వారెవరు? నీ వినాశనము సముద్రము వలె అనంతమైనది. నిన్ను ఉద్ధరింపగల వారెవరు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను ఇచ్చిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములను చూచిన వారైరి. యెరూషలేము కుమారి, నీ ప్రాకారములు ప్రభువుకు మొరపెట్టునుగాక. నీ కన్నీళ్లు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించుగాక. నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పము లొలుకుదువుగాక. నీవు రేయి ప్రతిజామున లేచి ప్రభువుకు మొరపెట్టుము. నీ హృదయము విప్పి ప్రభు ఎదుట మనవి చేయుము. ఆకలి వలన వీధి మూలలో చనిపోవు నీ బిడ్డల కొరకు ఆయనను ప్రార్థింపుము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మీ దీనులను విస్మరింపకము. ప్రభు మీ దీనులను విస్మరింపకుము. దేవా, నీవు మమ్ము శాశ్వతముగా విడనాడనేలా. నీవు మేపెడి గొర్రెలపై నీ కోపము రగులుకొననేలా. నీవు ప్రాచీన కాలముననే ఎన్నుకొనిన నీ ప్రజలను నీవు స్వయముగా విమోచించి నీ జాతినిగా చేసుకొనిన వారిని నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనుము. అందరూ ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలముల మీద నీ కాళ్ళు మోపి నడువుము. శత్రువులు దేవాలయములోని వస్తువులనెల్లా నాశనము చేసిరి. నీ భక్తులు గుమిగీడిన చోటుననే విరోధులు విజయనాదము చేసిరి. తమ జెండాలను నెలకొల్పిరి. అందరూ ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. వారు గొడ్లలతో చెట్లు నరక వడ్రంగుల వలె కనబడిరి. గొడ్లలతోనూ సమ్మెటలతోనూ బొమ్మలు చెక్కిన చిత్రపటాలను ధ్వంసము చేసిరి. నీ నామ మందిరమును అపవిత్రము చేసిరి. దేవాలయమును తగులబెట్టిరి. అందరూ ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. నీ నిబంధనమును స్మరించుకొనుము. దేశములోని చీకటి చోటులెల్లా హింసకు ఆటపట్టులైనవి. బాధితులు అవమానముతో వెనుదిరుగునట్లు చేయకుము. దీనులను ఆర్తులునైన ప్రజలు నిన్ను స్తుతించినట్లు చేయుము. అందరూ ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము.
ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. చెక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి, తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి. మాటలతో మహిమలు చేసిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. మాటలతో మహిమలు చేసిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుతూ ఉండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతమున విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము కలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనా నేను రమ్ము అనిన వచ్చును, పొమ్ము అనిన పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమర నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు. అతట వారు విలపించుచు పనులు కొరుక్కొందురు అని పలికెను. అంతటి యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లే నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తర్వాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అతట జ్వరపీడితుడై మంచం పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. సాయం సమయమున పిశాచి పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులనందరినీ స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మేము ఫిలాసఫీ చదివేటప్పుడు నాటి దివంగత మేత్రానులు, నెల్లూరు మేత్రానులు అయినటువంటి పిసి బాలస్వామి తండ్రి గారు అక్కడక్కడికి వెళ్ళి ఈ ఉపమానములను గేయ రూపంలో అందరికీ నేర్పించేటువంటి వాడు. శతాధిపతి ఆయన యొక్క కథని వివరించేటప్పుడు ఆయన బైబిల్ గ్రంథం నుండి వివరిస్తూ పాటలు పాడుతూ చెప్పేటువంటి వాడు. ఆ యొక్క వారు నేర్పించినటువంటి ఆ గీతము ఇప్పటికీ కూడా నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంది. శతాధిపతితో యేసు ప్రభు ఇట్లన్నాడు అని చెబుతూ
నీవిక పొమ్ము నీవిక పొమ్ము, నీవు విశ్వసించునట్లు నీకు జరుగుగాక. నీవిక పొమ్ము నీవిక పొమ్ము, నీవు విశ్వసించునట్లు నీకు అగునుగాక. యేసు ప్రభు యొక్క మాటల్లో ఎంత ఆర్ద్రత ఉన్నదంటే, విశ్వాసము కలిగినటువంటి వాని యొక్క జీవితము కూడా అంత గొప్పగా మారుతుంది. ఇదిగో నీవు నన్ను విశ్వసించావు, ఇదిగో నీవు నా పట్ల నీ పరిపూర్ణమైనటువంటి నమ్మకమును ప్రదర్శించావు, నేను నీ ఇంటిలోనికి ప్రవేశించవలసినటువంటి అవసరం కూడా లేదు, నీవు వెళ్ళు, నీవిక వెళ్ళుము, నీవిక వెళ్ళుము, నీవు విశ్వసించినట్లే నీకు జరుగుతోంది అన్నటువంటి గొప్ప భరోసాతో కూడినటువంటి మాటల్ని మనకు కూడా ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు శతాధిపతి యొక్క ఉదంతము నుండి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాస ప్రయాణము లేకుంటే విశ్వాస పయనం అన్నటువంటిది మనము ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఏది కూడా తోచదు. ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండానే వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఏదో బయలుదేరాము, దేవునిపైన నమ్మకముతో అలా బయలుదేరాము, కానీ అది ఎక్కడికి చేరుస్తుందో అన్నటువంటి నమ్మకము కొన్ని మార్లు మనకు కలుగదు. ఆ నిశ్చింతగా ఉండడం, అన్సర్టనిటీ అన్నటువంటి దానిలోకి మనం ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది. కానీ నీవు విశ్వాసం అన్నటువంటి దివ్యను చేతబూని నీవు ప్రయాణం చేస్తూ ఉంటే నీ అడుగులు ఖచ్చితంగా విశ్వాసము అన్నటువంటి రాయిని ఖచ్చితంగా తాకుతాయి అన్నటువంటిది ఎందరి యొక్క జీవితాల నుండి మనము నేర్చుకుంటున్నాము. అదే నమ్మకముతో, ఆ విశ్వాసముతోనే నీవు ముందుకు సాగాలి అని ప్రభు మనకు ఈ పవిత్రమైనటువంటి పఠనం ద్వారా నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గ్రామంలో చాలామంది నైట్ క్లబ్ అనేటువంటి దానిని కలిగి ఉండేటువంటి వారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చాలా మటుకు ఆ క్లబ్లోకి వెళ్ళి వారాంతంలో రాత్రంతా కూడా అక్కడ డ్యాన్సులు చిందులతో ఉండేటువంటి వారు. అయితే అదే రోజున, బహుశా మనం శనివారమే వీకెండ్ అని అనుకుందాం, ఒకనాటి శనివారం రాత్రిన ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఒక నైట్ క్లబ్ అంటే డ్యాన్సులు వేసుకోవాలని నిర్ణయం చేసుకుని ఉన్నారు. అది మొదలైంది, జరుగుతూనే ఉంది. అయితే దాని ప్రక్కనే ఉన్నటువంటి ఒక చర్చి కూడా ఉండటువంటిది. వారు కూడా ఆ రోజు ఆ రాత్రికాల ప్రార్థన చేయాలని, రాత్రంతా కూడా ప్రార్థన చేయాలని, పగటి వరకు ప్రార్థన చేయాలని వారు కూడా నిర్ణయించుకున్నారు. ఒకవైపున నైట్ క్లబ్లో డ్యాన్సులు జరుగుతున్నాయి, పాటలు చిందులన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రక్కనే ఉన్నటువంటి చర్చిలో కూడా ప్రార్థనలు ఉర్రూతంగా కరస్మాటిక్ వేలో అక్కడ కూడా జరుగుతున్నాయి. అయితే ఎవరిని డామినేట్ చేస్తున్నారు అని ఆలోచన చేస్తే ఈ కథలో, ఈ జరిగినటువంటి సంఘటనలో ఈ నైట్ క్లబ్లో ఉన్నటువంటి వారి మ్యూజిక్, తర్వాత డీజే ఇవన్నీ పెట్టి చర్చిలో చేస్తున్నటువంటి ప్రార్థనని బాగా ఆటంకించారు, లేకుంటే ఇబ్బందిగా కలుగు చేశారు. చర్చిలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. అంత భయంకరంగా వారిని ఇబ్బంది పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఇదిగో మేము ఈ వారాంతంలో, ఈ శనివారం రాత్రి జాగరణ ప్రార్థనలో మేము పాల్గొనాలని నిశ్చయం చేసుకుని, తండ్రి మేము ప్రార్థిస్తూ ఉంటే ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి వారు ఇంతగా గోల పెడుతున్నారు, వీరిని ఏదైనా చేయండి, వీళ్ళు నాశనం అయిపోవాలి తండ్రి, వీళ్ళంతా కూడా మారు మనసు పొందేటువంటి విధంగా ఏదైనా చెయ్యి అని చెప్పినప్పుడు ఉన్నట్టుండి ఒక భయంకరమైనటువంటి ఉరుములతో ఉన్నటువంటి శబ్దం రావడం, అక్కడ వారిపైన ఆ మెరుపు పడి అక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్ అంతా కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్ యజమాని వచ్చి, ఇందుకు కారణం మీరు ప్రార్థన చేసేసరికి నా నైట్ క్లబ్బు మొత్తం కూడా కాలిపోయింది అని చెప్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చిలో ఉన్నటువంటి వారందరూ మాకు ఈ కాలిన దానికి సంబంధమే లేదు అని చెప్పేశారు. తర్వాత మిమ్మల్ని ఇలా వదిలిపెట్టనని చెప్పేసి కోర్టుకు కేసు వేయడం, ఆ కోర్టులో న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చాడు. ఏమిటంటే, ఇదిగో తప్పు ఎవరిది అన్నటువంటి దాన్ని పక్కన పెడితే, యజమాని మాత్రం మీరు ప్రార్థన చేశారు,
అందువలనే ఇది ఇలా జరిగింది అన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ మీరు ప్రార్థన చేశారు, మా ప్రార్థన ప్రకారమే జరిగింది అని మీరు విశ్వసించడం లేదు, దాన్ని మీరు అంగీకరించడం లేదు. ఇది నిజంగా విశ్వాసంతో కూడినటువంటి చర్చియేనా? మీరు నిజంగా విశ్వాసం కలిగినటువంటి మనుషులేనా, విశ్వాసులేనా అన్నటువంటి ప్రశ్నతో తీర్పును ఆ విధంగా ఇచ్చారు. ఇద్దరు కూడా సర్దుకొని పోయారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసం అంటే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలలో ఇలానే అనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తాము కానీ ఆ ప్రార్థనకు తగినటువంటి విధమైనటువంటి బాధ్యతని మనం తీసుకోము. తండ్రి, ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థన తగినటువంటి ఫలాలను ఇచ్చినప్పుడు ఆ ఫలాలకు తగినటువంటి విధంగా మరు జీవితము ఉండదు, మళ్ళీ యథావిధంగానే వెళ్తూ ఉంది. నేను మారు మనసు పొందాలని, లేకుంటే నాకు సంబంధించినటువంటి వారందరూ కూడా మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తాం, లేకుంటే వ్యక్తిగతంగా మనమే చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థనకి ఫలాన్ని అనుభవించిన తర్వాత ఆ విశ్వాసమునకు తగినటువంటి విధముగా, లేకుంటే ఆ విశ్వాసము ఫలమునకు తగినటువంటి విధంగా మనము జీవించము. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అన్నటువంటి విధంగానే యథాతథమైనటువంటి జీవితానికి మనం వెళ్తూ ఉన్నాం. విశ్వాసము అలా వెళితే ఎప్పటికీ కూడా ఎక్కడికి కూడా చేరదు. అది ఒక శూన్యములో మన అడుగులు వేసినటువంటి విధంగానే ఉంటుందని మనమంతా కూడా గమనించాలి. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శతాధిపతి తన వ్యక్తిగత జీవితంలో తన కోసము కాకుండా తన సహోదరుడు అంటే సేవకుడు అయినటువంటి అతని కోసము యేసు ప్రభుని ప్రార్థించడం, ఆ ప్రార్థనకు తగినటువంటి ఫలాన్ని పొందడం, ఆయన కృతజ్ఞతను తెలియజేయడం అన్నటువంటి విషయాల్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ శతాధిపతి ఆ రోమన్ సెంచురియన్, అంటే ఆయన ఒక అన్యుడని మనం గమనించవచ్చు. యేసు ప్రభు పట్ల విశ్వాసము ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణంగా బాహాటముగా వ్యక్తం చేయనటువంటి వ్యక్తి. ఇంకా తనకు ఎంత గొప్ప అధికారం ఉన్నదంటే తనే స్వయంగా చెబుతున్నాడు, ఇదిగో ఓ సేవకుని పిలిచి రమ్ము అంటే వస్తాడు, పొమ్ము అంటే వెళ్తాడు, ఇది చేయుమంటే అది చేస్తాడు, అంతటి అధికారము నాకు ఉన్నది అని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అంటే తన అధికారము ఎంత గొప్పగా ఉన్నదో అదంతా కూడా పక్కన పెడుతున్నాడు యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తిని ముందు. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ని ఎలా చెప్తాడంటే, ఇదిగో ఈ వ్యక్తి, ఈ సేవకుడు నాకు వద్దు అనుకుంటే నేను మరొక వ్యక్తితో ఈ పనులను ఏ పని అయినా కూడా నేను చేయించుకోగలను, అంత సత్తా అంత శక్తి నాకు ఉన్నది, దట్ ఈజ్ మై పవర్ అన్నటువంటి విధంగా ఆయన తనలో ఉన్నటువంటి ఆ శక్తిని వెల్లడిస్తూనే యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తిని కూడా వెల్లడి చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా వెల్లడి చేయడం చివరికి యేసు ప్రభు స్వయముగా నీవిక వెళ్ళుము, నీ సహోదరుడు నీ సేవకుడు స్వస్థత పొందుతాడు, నీవు అనుకున్నట్లుగానే జరుగుతాయి అని చెబుతున్నాడు. అది చూసి స్వయంగా యేసు ప్రభువే, ఇజ్రాయేలు ప్రజలలో నేను ఇంతటి విశ్వాసమును చూస్తూ ఉన్నానా అన్నటువంటి ఆశ్చర్యమును వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి గమనించినట్లయితే కొన్ని విషయాలను ప్రక్కన పెడుతున్నాడు. ఆయన పక్కన పెట్టడం ద్వారానే ఇక్కడ అద్భుతానికి ఆస్కారము అన్నటువంటిది కలిగి ఉన్నది. అద్భుతమునకు అవకాశముకు ఆ మార్గములు తెరవబడి ఉన్నాయని మనం గమనించాలి. మొదటిది ఆయన చేసినటువంటి విషయం ఏమిటంటే, ఒక సేవకుడైనటువంటి వాడు యజమానుని ఏ విధంగానైతే ప్రాధేయపడతాడో, ఒక సేవకుడు ఏ విధంగానైతే ప్రాధేయపడతాడో అలాంటి విశ్వాసమును వ్యక్తం చేస్తున్నాడు. ద లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్జర్, లాంగ్వేజ్ ఆఫ్ ది సర్వెంట్. ఆ సేవకుడికి ఎలాగైతే అడుగుతాడో అలాంటివి భాషను ఉపయోగించి తన విశ్వాసను వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ అధికారమును పక్కన పెడుతున్నాడని మనం గమనిస్తున్నాం. అంత గొప్ప విశ్వాసమును ఇక్కడ శతాధిపతి వ్యక్తం చేశాడు. రెండవదిగా మనం గమనిస్తున్నాం, లూకా శుభవార్త 7వ అధ్యాయం 4-5 వచనాలలో అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా ఈ శతాధిపతి ఇంత శక్తి కలిగినటువంటి వాడు యేసు ప్రభుని ఈ విధంగా ప్రాధేయపడం గమనించిన తర్వాత వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. ఓ యేసు ప్రభు, ఈ శతాధిపతి చాలా మంచివాడు. ఎంతటి మంచివాడంటే ఇతను మనకి యూదుల కోసం ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అంటే మానవత్వము పట్ల,
దైవము పట్ల అంత పరిపూర్ణమైనటువంటి ఆ భక్తి కలిగినటువంటి వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అడిగినటువంటి దానిని చేసి పెట్టగలరు, మీరు చేయగలరు అన్నటువంటి ప్రతిపాదనని యూదా మతాధికారులు కూడా అక్కడ వ్యక్తం చేయడం మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన విశ్వాసమును ఆయన కేవలము తనకు మాత్రమే ఉంచుకోలేదు. ఆయన కేవలం తనకు మాత్రమే ఉంచుకొనకుండా పరుల సేవలో ఉపయోగించాడు. ఈ విశ్వాసం అన్నటువంటి దానిని పరుల సేవలో ఉపయోగించినప్పుడు అది నీకు ఆశీర్వాదం అవుతుంది. నీవు అడుగుతున్నటువంటి వారి కోసం వారికి కూడా వ్యక్తిగతంగా ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నది అని గమనించాలి. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెబుతున్నాడు, నేను ఇలా చెబితే అలా జరుగుతుంది అంటే ఈ మాటకి ఎంత శక్తి ఉన్నదో నీ మాటకు కూడా అంత శక్తి ఉందని ఆయన బేరీజు వేస్తూ యేసు ప్రభుని అడుగుతున్నాడు. ప్రభు, నీ మాటల్లో అంత శక్తి ఉంది, నీవు నా ఇంటిలో ప్రవేశించాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వు ఉన్నటువంటి చోటు నుండి ఉన్న ఫలంగా నా సేవకుడు స్వస్థత పొందుతాడని ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థత పొందుతాడు. చూడండి, నా మాటకి ఎంత శక్తి ఉందో నీ మాటకు అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నది అని స్వయముగా ఆయన అంగీకరిస్తూ విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవత్వముకు ఉన్నటువంటి శక్తి, దైవత్వము నుండి వెలువడేటువంటి ఆ మాటకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఆయన వెల్లడి చేస్తూనే మనము మానవులముగా మానవత్వాన్ని ప్రదర్శించాలి అని చెబుతూ తన సేవకుని కోసం ప్రార్థించాడు. అందులోకి ఈనాటి చివరి వాక్యములో మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనములో యెషయా ప్రవక్త నుండి తీసుకోబడినటువంటి వాక్యమును సువార్తికుడైనటువంటి మత్తయి గారు వివరిస్తున్నారు. ఇదిగో, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తనే భరించెను అన్నటువంటి మాట. దైవత్వము అంటే ఇది. క్రీస్తు ప్రభువు మన భారములను మన రోగములను తనపైన వేసుకున్నాడు, మనందరినీ విమోచిస్తాడు. కాబట్టి ఆయన పైన భరోసాను ఉంచాలి, ఆయన పైన విశ్వాసమును ప్రదర్శించాలి, పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఆయన పట్ల వ్యక్తం చేయాలి అన్నటువంటి ఆలోచనని దేవునికి సమర్పణ చేయాలి. అందులోకే ఈ శతాధిపతికి మరియు యేసు ప్రభువుకి ఉన్నటువంటి మాటలకి లేకుంటే జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసమును మనం గమనించినట్లయితే ఏమి అర్థమవుతుంది? There are some things we can procure through our power. There are some things which we cannot procure through money, through power. అంటే కొన్ని వస్తువులను, కొన్ని విషయాలను ఈ లోకములో మన శక్తిని ఉపయోగించి, మన ధనమును ఉపయోగించి మనము పొందగలము. మరికొన్ని విషయాలని ఈ ధనము ద్వారా కానీ లేకుంటే ఈ శక్తి వలన కానీ ఈ అధికారం ద్వారా పొందలేము అన్నటువంటిది యథార్థము, ఇది సత్యము అని మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందులోకే ఆయన నువ్వు పొమ్మంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు, కానీ స్వస్థతను నేను చేయలేను, అద్భుతమును నేను చేయలేను అని క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వమును ఆయన పరికించి చూసి విశ్వసించి ఆ అందరి ముందు 10 ముందు ఆయన అన్యుడైనప్పటికీ కూడా ప్రదర్శించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే మన వ్యక్తిగత జీవితాలలో చిట్ట చివరి వరకు మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం గమనించాలి. దేవుని పైన అధికమైనటువంటి భారమును వేయాలి. ఈ లోకములో స్వాంతన, ఈ లోకములో అన్నీ కూడా సమకూర్చుకొనవచ్చు, కానీ ఆ క్రీస్తు ప్రభువులో ఏమి పొందుతూ ఉన్నాం, క్రీస్తు ప్రభు ద్వారా మనం ఏమి సాధించుకోగలం అన్నటువంటిది పరికించి గమనించగలిగితే మనం ఈ లోకములో చాలా సంతోషముగా మనశ్శాంతితో ఉండడానికి అన్ని అవకాశాలు ఉండనే ఉన్నాయి. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కువగా గమనించాలి. లూకా శుభవార్తలో 17వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువే అంటున్నాడు, ఇదిగో ఇక్కడి నుండి ఈ మలబరీ చెట్టు అంటే ఈ చెట్టుని తొలగించమని నీ విశ్వాసం ద్వారా నీవు ఆవగింజ విశ్వాసంతో నీవు అడిగినట్లయితే అది నీకు జరుగుతుంది, నీవు విశ్వసించగలవా, నీలో ఇంతటి విశ్వాసము ఉన్నదని ఆయన మనల్ని పరికిస్తూను మరి పరిశీలిస్తూ అడుగుతూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికీ కోల్పోయినది ఏమీ లేదు. ఇప్పటికీ మనలో విశ్వాసము సన్నగిల్లి ఉన్నట్లయితే విశ్వాసమును పెంపొందించమని నాడు శిష్యులు ఏ విధంగా అని అడిగారో నేడు సైతము ఈ దివ్య బలిలో పరిశుద్ధ మరియమాతతో కలిసి తండ్రి దేవుణ్ణి విశ్వాసమును పెంపొందించమని అడుగుదాం.
రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ అప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ అప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుమో స్వామి దీవించుము, చేకొనుమో స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్పు చేయము. ఈ బలి నుండి శక్తిని పొంది శ్రీసభ మాతయగు మరేమాత ప్రేమానురాగముల సహాయముతో ఉత్సాహితులమై ఆమెతో పాటు రక్షణ కార్యములో పాత్రధారులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట, పరిశుద్ధ కన్యమర్యమును గౌరవించు నీ ఘనతకు తగిన స్తుతిని అర్పించుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆమె దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె శిలువ చెంత నిలబడి దైవప్రేమ నిబంధనమును స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన వారినందరినీ పుత్రికలుగాను పుత్రులుగాను స్వీకరించెను. అపోస్తలందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ఆగమనకై నిరీక్షించుచు ప్రభుని శిష్యులు ప్రార్థనలు చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనార్పితమునకు ప్రతీకగా నిలిచెను. మోక్ష మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృప్రేమతో నీ యాత్రిక శ్రీసభను సాయపడును. ప్రభు మహామహిమతో వేంచేయి దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు నడిపించును. కావున సకల దూతలతో పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య. జీవము గల ఈ ఆహారమును భుజించు, జీవించు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఈ ఆహారం సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. సిలువలో వేలాడుచు ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యులతో యేసు ఇట్లనెను, ఇదిగో నీ తల్లి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవమునకును పాప విమోచమునకు అనుగ్రహ సూచకమైన దివ్యాహారములో కొని నిన్ను దీనతతో ప్రార్థించుచూ ఉన్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత మాతృత్వపు సహాయముతో నీ శ్రీసభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించునుగాక. భూతలముపై నీ పవిత్రాత్మను కృమ్మరించి ఆదుకోమని వేడుకొనుచు ఉన్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన అమ్మ నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మ నీవే ప్రభునకు ప్రియమైన శిష్యురాలవు. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మ నీవే ప్రభునకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ, వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మ నీవే ప్రభునకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ, వందనమమ్మ మా మరియమ్మ, వందనమమ్మ మా ప్రియమైన అమ్మ.